మంత్రి కొండ సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ గురుకుల హాస్టల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక ఏదో కుట్ర జరుగుతోందని ఆరోపణలు చేశారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పనిచేశారని, తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక ఫుడ్ పాయిజన్తో ఒకే విద్యార్థి మృతి చెందిందని, దీన్ని రాజకీయం చేయటం సరికాదని మంత్రి వ్యాఖ్యానించారు. కేటీఆర్ అదే పనిగా కార్యక్రమాలు పెట్టుకొని మరి ముందుకు పోతున్న విషయాన్ని మీకు తెలియజేయడానికి, అందులో ఒకటి గురుకుల విద్యార్థిని అమ్మాయి చనిపోయిన విషయాన్ని, వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఆ అమ్మాయి చనిపోయిన విషయాన్ని దాన్ని కూడా చిలువలు పలువలుగా చేసి మరి దాన్ని రాజకీయ లబ్ధి కోసం, శైలజ అనే అమ్మాయి మరణించిన దాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల గురించి ఈరోజు మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏ ఒక్క రోజు కూడా గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏ పాఠశాలల్లో కూడా ఒక్కరోజు కూడా వాళ్ళు వెళ్ళి ఏ విధంగా పిల్లలు ఉన్నారు, వాళ్ళ భోజన సదుపాయాలు ఎలా ఉన్నాయి, వాళ్లకు కనీస వసతులు ఉన్నాయా లేవా, మరి వాళ్లకు విద్యా విధానం ఏ విధంగా ఉంది అని పరిశీలించినటువంటి సందర్భాలు అసలు లేవు. ధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈరోజు మేము ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నేను ఈ వేదిక మీద నుంచి మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ నాయకులకు కానీ వాళ్ళ నాయకుడైన సైకోరావుకు కానీ హెచ్చరిస్తా ఉన్నాను. అయ్యా, నువ్వు ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు, నీకు అధికారం ఇప్పుడు అప్పుడే చేతికి రాదు, గిలగిల కొట్టుకున్నా కూడా ఇంకో 4 సంవత్సరాలు ఎలక్షన్ల వరకు ఆగాలి, అప్పటికైనా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మాలి, అప్పుడు నమ్మినప్పుడు నీకు ఓటేసినప్పుడు నీకు మెజారిటీ వచ్చినప్పుడు కానీ అది అప్పటికి నువ్వైతావా మీ చెల్లైతావా అనే పోటీ కూడా మొదలవుతుంది. కాబట్టి అంత ఈజీగా నువ్వు ఇప్పుడు మాట్లాడితే లటుక్కున పోయి నువ్వు సీఎం కుర్చీలో కూర్చునే పరిస్థితి కాదు, అది ఆలోచించుకో. ఏదో మరి ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 5 సంవత్సరాలు ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఈ 5 సంవత్సరాల పరిపాలనను చూసి ప్రజలు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ఉండాలా వద్దా, మిమ్మల్ని రెండోసారి నమ్మారు. మొదటిసారి మీరు మోసం చేసినా కూడా